కాళ్ళకి మూడో వేలకి గ్యాంగ్రీన్ అయ్యింది. సో ఇనీషియల్గా పెద్ద ఆయన కాబట్టి ఓన్లీ బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా చేద్దామని ట్రై చేసాము. సో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా ఓపెన్ అవ్వలేదు. సో దాని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బైపాస్ అనమాట. దానికి ఆ బెలూన్ యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత చేయడానికి ట్రై చేసిన తర్వాత ఒక 5 days ఆగి ఆ తర్వాత పేషెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ కౌంట్స్ ఎక్కువయ్యాయి, కాలు యొక్క వేలు గ్యాంగ్రీన్ అయిపోయింది, తొడ రక్తనాళం మూసుకుపోయింది, షుగర్ ఉంది, బీపీ ఉంది, ప్లస్ దాంతోపాటు ఆ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడి కిడ్నీస్లో క్రియాటినిన్ అనేది పెరగడం జరిగింది. దాంతోపాటు ఆయన జనరల్ కండిషన్ ఆ టైంలో పూర్ ఉండడం వల్ల బాడీలో ప్రోటీన్ తగ్గింది. సో ఇదంతా స్టెబిలైజ్ చేసిన తర్వాత మనము మేజర్ లింబ్ బైపాస్ అంటాం. అంటే తన రక్తనాళాన్ని తీసి తనకే వేయడం ఒక పద్ధతి, కానీ అంత పెద్దగా కట్ చేస్తే గాయం ఎక్కడ మానకుండా ఉంటుందో అనే ఆలోచనతో ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని తొడ రక్తనాళం నుండి మోకాల దగ్గర ఉండే రక్తనాళం వరకు బైపాస్ చేయడం జరిగింది. బైపాస్ చేసిన తర్వాత వెంటనే మనకి పాదానికి రక్త సరఫరా ఎస్టాబ్లిష్ అయిపోయింది. తర్వాత వెంటనే వేలు తీయడము, ఆ తర్వాత రికవరీ కూడా అంత ఈజీ అంత స్మూత్గా ఏం జరగలేదు. ఇనీషియల్గా కాలు వాపు రావడము, బాడీలో ప్రోటీన్ తగ్గడం వల్ల కాలు వాపు రావడము, నీరులాగా కారడం అదంతా ఉండేది. బట్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days అంతా సెట్ అయిపోయి పేషెంట్ స్టార్టెడ్ వాకింగ్. అండ్ ఒక 1 month లోపే తీసేసిన వేలు గాయం మొత్తం మారిపోయింది. అండ్ ఇప్పటికీ 2.5-3 months అవుతుంది. ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అన్ని పారామీటర్స్ నార్మలైజ్ అయిపోయినాయి. రక్తం హీమోగ్లోబిన్ నార్మల్కి వచ్చింది, షుగర్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చినాయి, కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్కి వచ్చింది, బాడీ ప్రోటీన్ ఇంప్రూవ్ అయింది, అండ్ ఆయన లేచి నడుచుకొని తన పని తను చేసుకోగలుగుతున్నాడు. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. అంటే మనకు బైపాస్ చేయాలి అని అంటే చిన్న ఏజ్ వాళ్ళకి లైక్ ఫిట్ ఉండే పేషెంట్స్ కనే కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ లైక్ తన రక్తనాళమే తీసివేస్తే పెద్దగా కట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా చిన్నగా ఒక 3 inches తొడ దగ్గర, 3 inches మోకాల దగ్గర కట్ చేసి ఆర్టిఫిషియల్ ట్యూబ్ తన బాడీలో నుండి పాస్ చేసేసి ఇక్కడ అక్కడ అటాచ్ చేసేసి మన రక్త సరఫరా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఈజీ రికవరీ అండ్ ఫాస్టర్ రికవరీ అయ్యింది. అండ్ గాయం కూడా త్వరగా మారింది. అందుకనే విత్ ఇన్ 1 month టైం హీ ఈజ్ ఏబుల్ టు వాక్ అండ్ గాయం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మీరు తనతోనే మాట్లాడచ్చు. పేరు కృష్ణభద్రయ్య, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. నాది నర్సంపేట. 83 సంవత్సరాలు ఉంటాను. నాకు ఈ కుడికాలు 3వ ఏలు అది సెప్టిక్ అయింది. చాలా బాధపడుతూ యశోద హాస్పిటల్కి పోయినాను మల్లపేటలో. డాక్టర్ రంజిత్ కుమార్ గారు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత అది రక్తనాళాలు అక్కడికి ప్రసరణ చేయడం లేదు కాబట్టి మరి ఒక రక్త దానికి అటాచ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా చక్కగా ట్రీట్మెంట్ జరిగింది. 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్ గారు ఎంత అదిగా అంటే చాలా సున్నితంగా వచ్చి ఎప్పటికప్పటికి చూసేవాళ్ళు. తర్వాత అది ఒక ట్రీట్మెంట్ ఇవ్వడంలో కూడా అది కాలు పట్టుకొని వారు చూసేటువంటి ఒక వాళ్ళు. నేను చాలా సంతోషపడ్డాను అక్కడ జరిగినటువంటి ట్రీట్మెంట్కు. ఇప్పుడు నేను బాగా ఉన్నాను. అయినా ఇంకా కాలు కొద్దిగా అదవుతున్నది. అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నాను. అయితే ఇప్పుడు రంజిత్ కుమార్ గారు ఏదైతే చేశారో నేను జన్మలకు మర్చిపోను. చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఉన్న 15 రోజులు చాలా నన్ను బాగా జాగ్రత్తగా చూశారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా చాలా కష్టపడుతున్నారు. స్టంట్ చేసి చాలా అది చేసి సారు ఒకవేళ ఒక 15 days లేట్ అయితే ఆల్రెడీ లోకల్ పైన వరకు తీసేయవలసి వస్తుంది అని చెప్పారు సార్. ఎందుకంటే ఈ టైంలో వచ్చారు కాబట్టి మీకు సేఫ్ అయింది అని చెప్పారు సార్. ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం హైదరాబాద్లో కాదు కాబట్టి ఎవ్రీ మంత్ సాటర్డే సార్ ఇక్కడికి వస్తున్నారు. వచ్చే ముందు కాల్ చేస్తున్నారు సార్ కూడా.
ప్రోగ్రామ్ పంతొమ్మిది రాలేదు సార్. ఈ మంత్ కంపల్సరీగా చెకప్ కోసం వచ్చాను సార్.